కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, చదువుకుంటే తప్పు, గుడిలోకి వెళ్తే తప్పు, ముట్టుకుంటే తప్పు, చివరికి నీళ్లు తాగినా తప్పే. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. అలాంటి సమయంలో అణగారిన ప్రజల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు మోగబోయిన అట్టడుగు వర్గాల ప్రజలకు గొంతుకాయాడు. అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితోద్ధారకుడు, మహామేధావి, బహుముఖ ప్రజాశాలి. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయసు నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలేమిటి, దేశ తలరాతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా చేరుకున్నారు, ముట్టుకోవడానికి కూడా వీలు లేదన్న వ్యక్తి దేవుడిలా కొలిచే స్థాయికి ఎలా ఎదిగారు, ఇలా ఎంతో స్ఫూర్తిని కల్పించే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంబేద్కర్ గారు 1891వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రామ్జీ మాలోజీ సత్పాల్ మరియు భీమాబాయి అనే ఇద్దరు దంపతులకు మధ్యప్రదేశ్లో మావు గ్రామంలో మహార్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు. అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా పరిగణించేవారు. 14 మంది సంతానంలో ఈయన చివరివారు. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసేవారు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఉద్యోగంలో పదవీ విరమణ పొందడంతో కుటుంబం మొత్తం ముంబైకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగంలో చేరారు. అంబేద్కర్ గారికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించారు. అప్పటికే 17 మందిలో 3 కొడుకులు 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. మిగిలిన వారంతా చనిపోయారు. దళితులు అనే కారణంతో వీళ్ళు చిన్న వయసు నుండే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి వేరే ఊరికి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందినవారని తెలిసి వాళ్ళు నీళ్లు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి గుంటలో నీరు త్రాగమని చెప్పి తిట్టి పంపించేశారు. ఇక తప్పక దాహంతోనే కొంత దూరం నడిచి వెళ్ళాక ఒక ఎద్దుల బండి కనిపించింది. ఆ ఎద్దుల బండి ఎక్కి కొంత దూరం వెళ్ళాక వీళ్ళు మహర్ కులానికి చెందినవారు అని తెలిసి తిట్టి బండి నుండి దింపేశారు. చివరికి వాళ్ళు 2 అంతల బాడుగు ఇస్తారని బ్రతిమలాడితే అప్పటికే ఆ బండి మైలు పడిపోయిందని చెప్పి వాళ్ళని ఆ బండి మీద వెళ్ళమని చెప్పి ఆ బండివాడు మాత్రం దూరంగా నడిచి వచ్చాడు. చివరికి స్కూల్లో కూడా మిగిలిన పిల్లలందరూ లోపల కూర్చుంటే అంబేద్కర్ గారు మాత్రం తరగతి బయట తలుపు దగ్గర కూర్చునేవాడు. ఒకసారి ఒక ఉపాధ్యాయుడు బోర్డు మీద ఒక లెక్క ఇచ్చి చేయమంటే ఎవరూ చేయలేకపోయారు. కానీ అంబేద్కర్ గారు నేను చేస్తాను అని చెప్పేసి చేయడానికి రెడీ అవుతే కానీ మిగిలిన పిల్లలు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ బోర్డు దగ్గరలో పిల్లల యొక్క భోజనాలు చేసే క్యారేజీలు దగ్గర ఉన్నాయని చెప్పి అంబేద్కర్ గారు బ్లాక్ బోర్డు దగ్గరికి వెళ్తే మైలు పడిపోతాయని చెప్పి పిల్లలు ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి దాహం వేస్తే కుండలో నీరు త్రాగడానికి అనుమతి ఉండేది కాదు. అగ్ర కులానికి చెందిన వారు ఎవరైనా వచ్చి గ్లాస్తో పైనుండి నీళ్ళు పోస్తే వాటిని దోశలతో పట్టుకొని త్రాగవలసి వచ్చేది. ఎక్కువగా ఆ స్కూల్లో ఉండే ప్యూను నీటిని పోసేవాడు. ఒకవేళ ఆ ప్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్ళు ఉండేవి కాదు. అలా కొన్ని రోజులైతే ఒక చుక్క నీటిని కూడా త్రాగకుండా వెళ్ళిపోయేవారు. ఈ విధంగా ప్రతి చోట కులం పేరుతో ఆయనకు వివక్షకు గురయ్యేవారు. అయితే చదువులో మాత్రం అంబేద్కర్ ముందుండేవారు. దాంతో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది. అప్పటి వరకు అంబేద్కర్ ఇంటి పేరు అంబావాడేకర్. కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో అంబావాడేకర్ అనే పేరుని తీసేసి తన పేరు అయిన అంబేద్కర్గా మార్చారు. అప్పటి నుండి ఈయన పేరు బిఆర్ అంబేద్కర్గా మారింది. అలా 1907లో ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఆ కాలంలో ఒక దళితుడు మెట్రికులేషన్ పూర్తి చేయడం అంటే చాలా గొప్ప విశేషం. దాంతో ఈయనకి సన్మానం కూడా చేశారు. దానిలో భాగంగానే ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సాయం చేయడం కోసం కొంతమంది ముందుకు వచ్చారు. అయితే పై చదువులకు వెళ్ళడానికి ముందే 15 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు 9 ఏళ్ల వయసు ఉన్న రామాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేశారు. అప్పటికే బరోడా మహారాజా అయిన సాయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందిస్తున్నారని తెలుసుకున్నారు. అలా బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకి 25 రూపాయల స్కాలర్షిప్తో 1912 నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు. తరువాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా దక్కింది. కానీ అంబేద్కర్ గారికి ఇంకా పై చదువులు చదువుకోవాలని కోరిక ఉండేది. దీని గురించి మహారాజు గారికి చెప్తే ఆయన దానికి ఒప్పుకుని ఒక షరతు పెట్టారు. అది ఏంటంటే విదేశాల్లో చదువు పూర్తి అయ్యాక ఇండియాకి వచ్చాక బరోడా సంస్థానంలో 10 సంవత్సరాలు పనిచేయాలని షరతు పెట్టారు. అంబేద్కర్ గారు దానికి ఒప్పుకొని బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకు 11.5 పౌండ్ల స్కాలర్షిప్తో 1913లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అమెరికాలో మొదటిసారిగా
అంబేద్కర్ గారు స్వేచ్ఛ అంటే ఏమిటో చూశారు. ఆ కాలంలో భారతదేశంలో ఉన్నట్లుగా కుల, జాతి వివక్షత అమెరికాలో ఉండేది కాదు. అందరికీ సమానమైన గౌరవం, అవకాశాలు దక్కేవి. కొంతకాలానికి కొలంబియా యూనివర్సిటీలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు. లండన్లోని అంబేద్కర్ గారు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా లండన్లో ఉన్న లైబ్రరీలో ఉండే అన్ని పుస్తకాలు చదివేవారు. అక్కడ ఆయన ప్రపంచంలోని ఎన్నో దేశాల చరిత్రలు, గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళ సిద్ధాంతాల గురించి క్షుణ్ణంగా చదివేవారు. అంబేద్కర్ గారు లండన్లో ఉన్నప్పుడు ఎన్నో అంశాల మీద పుస్తకాలు కూడా రాశారు. అక్కడే ఆయనకు డాక్టరేట్ కూడా లభించింది. కానీ కొంతకాలానికి బరోడా సంస్థానం కేటాయించిన స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరాలని ఉత్తరం అందింది. దాంతో 1917లో అంబేద్కర్ గారు వెనక్కి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆయనకు ఒక గొప్ప అధికారిగా ఉద్యోగం దక్కింది. కానీ ఈయన నెమ్మన కులస్తుడు కావడంతో ఆయన కింద ఉండే ఉద్యోగులు కూడా ఆయన గౌరవించేవారు కాదు. ఏదైనా ఒక ఫైలు ఇవ్వాలంటే దూరం నుండే ఆయన టేబుల్ మీదకి విసిరేసేవారు. చివరికి ఆయన ఉండడానికి ఇల్లు అద్దెకు కూడా ఇచ్చేవారు కాదు. చివరికి చేసేది ఏమీ లేక పార్సిటి సత్రంలో ఉండేవారు. కొన్ని రోజులకి వాళ్ళకి కూడా ఈయన నెమ్మన కులస్తుడు అని తెలిసి వాళ్ళు కూడా గెంటేశారు. చదవాలన్నా, పని చేయాలన్నా, ఉండడానికి ఇల్లు కావాలన్నా, చివరికి నీళ్లు తాగాలన్నా కులం అడ్డు వచ్చేది. అదే మనల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే పడం కదా, అలాంటిది ఇంత ఘోర అవమానాలు ఎదురైతే మనం తట్టుకోగలమా అని ఆయన మాత్రం వాటి అన్నిటినీ సహించారు. చివరికి తన పరిస్థితిని బరోడా మహారాజు గారికి చెప్పుకొని విన్నవించుకున్నాడు. కానీ ఆయన ఏమీ చేయలేనని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయికి వెళ్ళిపోయారు. ఇటువంటి ఉద్యోగం లేకపోవడం వలన ఆదాయం కోసం ట్యూషన్ చెప్పడం, కంపెనీస్ సలహాలు ఇచ్చే చిన్న కన్సల్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మళ్ళీ కొన్ని రోజులకి అంబేద్కర్ గారు అంటరాని వాడని తెలిసి వ్యాపారులు కూడా దగ్గరికి రావడం మానేశారు. దాంతో ఆ కంపెనీని కూడా మూసివేశారు. చివరికి బొంబాయి గవర్నర్ యొక్క సహాయంతో ఒక కాలేజీకి ప్రొఫెసర్గా ఉద్యోగం దక్కింది. అలా ఉద్యోగం చేసుకుంటూనే 1927 నుండి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. అలా మహాత్ములో దళితుల మహాసభ అని ఏర్పాటు చేశారు. దేశంలో నలుమూలల నుండి కొన్ని వేల మంది దళితులు ఆ సభకు హాజరయ్యారు. అప్పటి వరకు దళితులు మహాత్ములోని చెరువులో నీటిని త్రాగడానికి అనుమతి ఉండేది కాదు. కానీ అంబేద్కర్ గారు ఆ సభలోని దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువులో నీటిని త్రాగడానికి అనుమతి వచ్చేలా చేశారు. అనుమతి వచ్చినా సరే మొదటిసారి ఆ చెరువులోకి వెళ్ళి నీటిని త్రాగడానికి అందరూ భయపడుతుంటే అంబేద్కర్ గారు మాత్రం ధైర్యంగా వెళ్ళి చెరువులో నీటిని తాగారు. ఆ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు మారుమోగిపోయింది. కొంతకాలానికి కొల్హాపూర్ మహారాజు అయిన సాహు మహారాజు గారు అస్పృశ్యత, అంటరానితనాన్ని నివారించడానికి కృషి చేస్తున్నారని తెలుసుకొని ఆయన సహకారంతో మగవాళ్ళకి నాయకుడు అని అర్థం వచ్చేలా ముక్ నాయక్ అనే పత్రికను, అలాగే బహిష్కృత్ భారత్, జాతా, ప్రభుత్వ భారత్ అనే పత్రికలను నడిపారు. దళితులకు బడిలోకి, గుడిలోకి వెళ్ళడానికి అనుమతి పొందేలా ఉద్యమాలు చేపట్టి విజయం సాధించారు. కొన్ని రోజులకి బొంబాయిలోని బారిస్టర్గా పనిచేయడానికి మొదలుపెట్టారు. అయితే 1935లో అంబేద్కర్ గారి భార్య రామాబాయి గారు అనారోగ్యం కారణంగా చనిపోయారు. కొంతకాలానికి ఆయనకు బొంబాయిలోని ప్రిన్సిపాల్ మరియు జడ్జిగా చేయడానికి అవకాశం వచ్చింది. కానీ ఆయన వద్దనుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అలా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీలను కూడా స్థాపించారు. అయితే అంబేద్కర్ గారు మాత్రం అధికారం కోసమో సంపద కోసమో పోరాటం చేయలేదు. అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన పోరాడేవారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతాలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, కులమత భేదాలు లేని సమాజం కోసం కృషి చేశారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి కేంద్ర మండలిలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి వచ్చింది. అంతేకాదు భారతదేశపు రాజ్యాంగాన్ని రాసే అవకాశం అంబేద్కర్ గారికి దక్కింది. రాజ్యాంగాన్ని రాయడం అంటే మాటలు కాదు కదా, ఒక దేశ తలరాతిని రాయడమే కదా. అయితే రాజ్యాంగాన్ని రచించడానికి నియమించిన సభ్యుడిలో ఒకరు రాజీనామా చేయడం, మరొకరు మరణించడం, కొంతమంది అమెరికాలో ఉండిపోవడం, మరి కొంతమంది రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నం అవ్వడం, ఇలా రకరకాల కారణాల వల్ల భారతదేశ రాజ్యాంగాన్ని రచించే బాధ్యత మన అంబేద్కర్ గారి మీద పడింది. దాంతో ఆయన రాత్రి పగలు అని తేడా లేకుండా నిరంతరం రాజ్యాంగ రచనలో లీనమై ఉండేవారు. అందువలన ఆయన
ఆరోగ్యం దెబ్బపడింది. ఆయన్ని హాస్పిటల్లో వైద్యులు పర్యవేక్షణలో ఉంచేవారు. ఆ సమయంలో ఆయన్ని చూసుకోవడానికి డాక్టర్ శారదా కబీర్ అనే ఒక బ్రాహ్మణ అమ్మాయిని నియమించారు. మెల్లగా ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత 1948 తేదీన తన 56వ ఏట అంబేద్కర్ గారు డాక్టర్ శారదా కబీర్ని రెండో పెళ్లి చేసుకున్నారు. తరువాత ఆవిడ సావిత్రి అంబేద్కర్గా పేరు మార్చుకున్నారు. అలా కొద్ది రోజులకి 1948లో రాజ్యాంగ రచన పూర్తి చేశారు. వివిధ రకాల భాషలు, ఆచారాలు, మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఆయన ముందు చూపుతో వ్రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఇప్పుడు మన దేశం నడుస్తుంది. ఆయన కేవలం దళితుల కోసమో లేక వాళ్ళ యొక్క రిజర్వేషన్ కోసం మాత్రమే కృషి చేయలేదు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన జీతాలు ఉండాలని, ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో లీవ్స్ ఇవ్వాలని, పని గంటల సమయాన్ని 12 గంటల నుంచి 8 గంటలు చేయాలని, స్త్రీలకి ఆస్తి హక్కు ఇవ్వాలని, ఇలా ఎన్నో అంశాల కోసం ఆయన కృషి చేశారు. అయితే ఈయన జీవితం చివరి సమయంలో 1956లో నాగపూర్లో 5 లక్షల మందితో కలిసి బౌద్ధ మతం స్వీకరించారు. ఆ తర్వాతి కొద్ది రోజులకే అనారోగ్యం కారణంగా 1956 డిసెంబరు 6వ తేదీన అంబేద్కర్ గారు మరణించాడు. ఆయన మరణించినా కానీ ఆయన కృషి ఇప్పటికీ ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపుతుంది. ఒకవేళ ఆయన పూనుకొని ఉండకపోతే ఈనాటికి బడుగు బలహీన వర్గాల జీవితాలు ఇంకా అలాగే ఉండిపోయేవేమో. అందుకే ఆయన చేసిన సేవలకు గాను 1990లో భారత ప్రభుత్వం భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డుని ఇచ్చింది. ఇండియా యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ 100 స్కాలర్స్ లిస్ట్ని ప్రకటిస్తే దానిలో మొట్టమొదటి పేరు అంబేద్కర్ పేరే ఉంది. ఎందుకంటే అతను BA, MA, MSc, DSc, PhD, LLD, DLID, బారిస్టర్ ఇలా ఎన్నో డిగ్రీలను ఆయన సాధించారు. తన జీవితకాలంలో ఇన్ని డిగ్రీలు పొందడం అంటే మాటలు కాదు. ఈయనకు హిందీ, పాలీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ ఇలా 9 భాషల్లో నైపుణ్యం ఉంది. కేవలం ఈయన రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు. ఈయన ఫిలాసఫర్, ఆంథ్రోపాలజిస్ట్, హిస్టోరియన్, స్పీకర్, రైటర్, ఎకానమిస్ట్, స్కాలర్, ఎడిటర్ ఇలా ఒకే వ్యక్తికి ఎన్నో నైపుణ్యాలు ఉండేవి. అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న నాయకుడు కూడా అంబేద్కర్ గారే. 2012లో ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని పోలింగ్ జరిగితే మొట్టమొదటి స్థానంలో అంబేద్కర్ గారే ఉన్నారు. దీనిని బట్టి ఆయన సమాజంలో ఎంత ప్రభావం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు.